16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా పలికెను: ఓ భరతవంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో: నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పం, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞముల వలన చేయుట, పవిత్ర గ్రంథపఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం, అహింస, సత్యసంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణుకువ మరియు నిశ్చలత్వము, బలము, క్షమాగుణము, మనస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల శత్రుత్వం లేకుండుట మరియు దురభిమానం లేకుండుట. ఓ పార్థ, డంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావము కలవారి గుణములు. దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ ఆసురీ గుణములు బంధనములలో చిక్కుకుపోయి ఉండడానికి కారణమవుతాయి. శోకింపకము అర్జున, నీవు దైవీ గుణములతోనే జన్మించిన వాడవు. ఈ జగత్తులో 2 రకముల జీవులు ఉంటారు: దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావం కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను. ఓ అర్జున, ఆసురీ స్వభావమును గురించి నీకు తెలియజేసేదను వినుము. ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోవారు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ, లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు. వారు ఇలా అంటారు: ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన నైతిక నియమమైన ఆధారము లేదు, మరియు భగవంతుడు అనేవాడు ఎవడూ లేడని, ఇదంతా స్త్రీ పురుష సంయోగం వల్లనే ఉద్భవించింది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు అని వారంటుంటారు. ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి ఈ తప్పుదోవ పట్టిన జీవాత్మలు అల్ప బుద్ధితో మరియు క్రూర కార్యములతో ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయ భయపెడతారు. తృప్తిపరచలేని కామముతో ఉంటూ దంభము, దురభిమానము మరియు గర్వముతో నిండిపోయి ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకొని ఉంటారు. ఈ విధముగా మోహితులై వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు. వారు అంతులేని చింతనలు, ఆందోళనలచే సతమతమైపోతుంటారు. అవి చివరికి మరణంతోనే ముగుస్తాయి. అయినా సరే వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు. వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి మరియు కామ క్రోధములచే ఆవరింపబడి వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగు చేయడానికి ఎంతగానో శ్రమిస్తారు. ఇదంతా వారి ఇంద్రియ సుఖముల కోసమే. ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా కూడా ఆలోచిస్తారు: నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను, ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది, ఆ శత్రువు నాచే నాశనం అయిపోతాడు మరియు నేను మిగతా వారిని కూడా నాశనం చేస్తాను, నేనే స్వయముగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా కూడా భోగించేది, దేశరహితుడను, దోషరహితుడను, నేనే శక్తిమంతుడను మరియు నేను ఆనందముగా ఉన్నాను, నేను ధనవంతుడను, గొప్ప హోదాలలో బంధువులు నాకున్నారు, ఇక సాటి ఎవరు అని అనుకునేవాడు. దేవతలకు యజ్ఞములు చేస్తాను, దానములు ఇస్తాను, ఆనందిస్తాను. ఈ విధముగా వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు. ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి చిత్త భ్రాంతి వలలో చిక్కుకుపోయి మరియు ఇంద్రియ సుఖముల తృప్తికి బానిసై వారు అధః పాతాళములో ఉన్నటువంటి నరకమునకు పతనమైపోతారు. ఇటువంటి దురహంకారముతో మరియు మొండి పట్టుదల గల మనుషులు తమ ధనము, సంపదచే గర్వము,
అహంకారముతో నిండి శాస్త్ర నియమముల పట్ల ఏ మాత్రము గౌరవం లేకుండా నామమాత్రముగా ఆడంబరముగా యజ్ఞములు చేస్తారు. అహంకారము, బలము, గర్వము, కామము మరియు కోపముచే కళ్ళు మూసుకుపోయి ఈ ఆసురీ ప్రవృత్తి కలవారు తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ ద్వేషిస్తూ ఉంటారు. అత్యంత క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావం కలవారు, అధములు, నీచ నరులను నేను భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో పదే పదే అటువంటి ఆసురి స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తూ ఉంటాయి. నన్ను చేరుకోలేక ఓ అర్జున అత్యంత నీచ స్థాయి జీవనంలోకి క్రమేపీ పడిపోతుంటారు. ఆత్మ వినాశనానికి దారితీసి నరక ద్వారములు 3 ఉన్నాయి: కామము, క్రోధము మరియు లోభము. కాబట్టి అందరూ వీటిని విడిచిపెట్టాలి. చీకటి దిశగా ఉన్న ఈ 3 ద్వారముల నుండి ముక్తి పొందినవారు ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు. ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని కామ ప్రేరేపితులై ప్రవర్తిస్తారో వారు పరిపూర్ణ సిద్ధిని కానీ సుఖాన్ని కానీ చివరకు జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు. కాబట్టి ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనవలెను. శాస్త్ర విధి విధానాలు, ఉపదేశాలను నీవు తెలుసుకొనుము మరియు ఆ విధముగానే ఈ జగత్తులో ప్రవర్తించుము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.